వలయంలో ఆయన ఉంచాడు. అందును బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. అనేక రకాల అపాయాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, ప్రాణాపాయాలు, ఇబ్బందులు ఇవన్నీ తప్పించుకొని ఈ మైలురాయిని చేరడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మనం జీవించడం మన తెలివితేటలను బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన మెలకులను బట్టి, మన చాకచక్యాన్ని బట్టి కానే కాదు. ఆయన బ్రతికించువాడు. నన్ను బ్రతికించుము, నేను నిన్ను స్తుతించెదను అన్నాడు కీర్తనకారుడు. అలాగూ దేవుడు బ్రతికిస్తున్నాడు. విత్తువానికి విత్తనాన్ని, భుజించువానికి ఆహారాన్ని, ధరించువానికి వస్త్రాలను ఆయన అనుగ్రహిస్తున్న క్రమంలో ఆయన కాపుదల, ఆయన మేపుదల మనతో ఉన్న కారణం చేత మనం బ్రతుకుతున్నాం. ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడవాలంటే పట్టే సమయం ఒక క్షణం, కనురెప్పపాటంతే. కనురెప్పపాట్లో ఒకడు లేకపోవచ్చు భూమి మీద. అలాంటి క్రమంలో అంత అల్పమైన మన ప్రాణాలను ప్రభువు కాపాడుతూ రావడం దేవుని దయ మాత్రమే. ఇది దేవుని కృప మాత్రమే. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రార్థిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన ధ్యానం కొరకు శనివారం జ్ఞాపన ప్రార్థనలో మన ధ్యానం కొరకు 71వ కీర్తన మొదటి 9 వచనాలు చదువుకుందాం. 71వ కీర్తన మొదటి 9 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అందరూ స్పష్టంగా, తేటగా, గట్టిగా చదవండి. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. చదవన వాక్య భాగాలను దీవించండి నాయన. ధ్యానం చేస్తుండగా మీ సహాయం కోరుతున్నాం. మీ కనికరం అనుగ్రహించండి. ఈ ధ్యానం మాకు దీవెనకరంగా చేయండి. మేము మీ సన్నిధికి రావడం ద్వారా అది ప్రయోజనకరమైన పరిచర్యగా మాకు చేయండి తండ్రి. నిలిచిన నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం కీర్తన గ్రంథం 71వ కీర్తన మొదటి 9 వచనాలు మనం చదువుకున్నాం.
ఈ వచనాలలో కీర్తనకారుని మనో చింతన, ఆయన ఆలోచన, తనను గురించి దేవునికి తాను చేస్తున్న ఒక ప్రార్థనగా ఈ అంశాన్ని మనం చూడగలం. దేవుని శరణు చూచిన వాడుగా తాను చేస్తున్న ప్రార్థన ఇది. దేవుని శరణు చూచిన వాడిగా భక్తుడు చేస్తున్న ప్రార్థన. దైవ శరణం తాను ఇక్కడ తన స్థితి. నేను శరణుజొచ్చి ఉన్నాను యెహోవా, నేను శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూను సిగ్గుపడనీయకుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో దేవుని నమ్మిన వారు, భూమి మీద ఆయన శరణుజొచ్చిన వారు సిగ్గుపడే పరిస్థితులు భూమి మీద ఉంటాయి. దేవుని నమ్మడాన్ని బట్టి, ఆయన అంగీకరించడాన్ని బట్టి కొన్ని ఇబ్బందులు ఈ భూమి మీద మనం తప్పకుండా ఎదుర్కోవాలి దేవుని కొరకు. నేను నిన్న రాజమండ్రి వెళ్ళాను ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమం చేయడానికి. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు నేనే చేశాను. ఆ వ్యక్తి నేను తాడేపల్లిగూడెం మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు తీర్మానం చేశాడు. ఆ తర్వాత అక్కడ స్థానికంగా వారింట్లోనే ఒక సంఘం ఏర్పడింది. దాదాపు 30 మంది విశ్వాసులుగా అక్కడ ఉన్నారు. అందరూ హైందవులే, అందులో ఉన్న వాళ్ళంతా 100%. వాళ్ళ మేనగోడలు ఎంగేజ్మెంట్ చేయాలని తాను ఆశించి పిలిచాడు. గారు మీరే రావాలి అని దేవరపల్లిలో పెట్టుకున్నారు. ముందు అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అధికంగా ఉన్న ప్రాంతం అది. వీళ్ళింట్లో కార్యక్రమం కూడా ప్రార్థన ద్వారా అయితే చేయకూడదు అని వాళ్ళు గందరగోళం చేశారు. వెంటనే నాకు ఫోన్ చేశారు, అయ్య గారు అక్కడ పెట్టడం లేదు, మళ్ళీ రాజమండ్రిలో పెడుతున్నాం, రండి అక్కడ మేము ఏర్పాటు చేసుకుంటాం, అక్కడ కొంత ఇబ్బందికరంగా ఉంది, అది మా సొంత కార్యక్రమం అయినా పూజల ద్వారా చేయాలి, కానీ వీళ్ళంతా హైందవులు కదా, ప్రార్థన ద్వారా చేయకూడదు ఇక్కడ అని వాళ్ళను ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు చేసేది లేక రాజమండ్రిలో పెట్టుకున్నాడు. దేవుని నమ్ముకోవడం ద్వారా మనం సిగ్గుపడే పరిస్థితులు వస్తాయి. దేవుని నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు అవతల వాళ్ళకి అది ఇష్టం ఉండదు. అందుచేత మనల్ని సిగ్గుపరచని దేవుడు మనకున్నాడు అనే ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. అదే భక్తుడు అంటున్నాడు, నేను నీ శరణు చూచి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. పౌలు కూడా ప్రభుని గురించి సిగ్గుపడడానికి ఆయన మాత్రం కూడా ఇష్టపడని వాడు. సువార్త విషయంలో నేను సిగ్గుపడివాడను కాను, ధైర్యంగా ప్రకటిస్తాను ఆయన వాక్యాన్ని బోధించినవాడు. ప్రభు తన కార్యాలను మనపక్షంగా జరిగించడానికి, తన సహాయాన్ని మనకు అందించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. కానీ
లోకంలో మనం పడే అవమానాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవుని నమ్మడం ఒక ధైర్యం, దేవుని నమ్మడం ఒక సాహసం, దేవుని నమ్మడం ఒక అవసరం కాదు. అవసరం కాదు. అవసరం కొరకు మనం దేవుని నమ్మడం లేదు. దేవుని నమ్మడం మన ధైర్యం, మన విశ్వాసం. మనం ఊపిరి పీల్చడం అవసరం కాదు, ఇది సహజం. సహజం. దేవుని నమ్మడం కూడా ఊపిరి పీల్చినంత సహజం అన్నమాట. అయితే లోకంలో ఇతరులు ఇష్టపడనిది, దేవుని నమ్మడం ద్వారా మనం సిగ్గుపడవలసి వస్తుంది. అందుకు సిద్ధంగా ఉన్నవారే దేవుని నమ్మినవారు. అందుచేతనే భక్తుడు అంటున్నాడు, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొక్కి నన్ను రక్షింపుము అని అంటున్నాడు. దేవుని గురించి తాను జీవిస్తుండగా తన ముందున్న పరిస్థితులు 2, 3, 4, 5 వచనాల్లో వ్రాస్తున్నాడు. అందుచేత మనం ప్రార్థించాలి అని అర్థం. మన పరిస్థితులకు మనకు అనానుకూలంగా పరిస్థితులు భిన్నంగా ఉండే లోకంలో మనం జీవిస్తుండగా ప్రార్థించకుండా మనం బ్రతకలేము. ప్రార్థించకపోతే సహాయం చేయడానికి కాదు, ఎక్కడ ప్రార్థించే మనకు సంతృప్తి. ప్రార్థిస్తే మనకు సంతృప్తి. దేవునికి తెలియదా మన సంగతులు, ఆయన అన్నీ తెలిసినవాడు కదా అని భావించడం అది వెర్రితనం అవుతుంది. ప్రార్థించితేనే బ్రతకడం కాదు, ప్రార్థించబోయిన బ్రతికిస్తాడు. కానీ మనకు ఆ ధైర్యం, ఆ సంతృప్తి ఉంటుంది. బండ తొలగించలేక కాదు, యేసుక్రీస్తు లాజరు మరణించినప్పుడు తొలగించే వారికి సంతృప్తి ఇవ్వాలని. బ్రతికించేవాడు తొలగించలేడా బండ? బండలే బద్దలైపోయినాయి కదా, సమాధులు తెరవబడ్డాయి కదా, అంత శక్తివంతుడు కదా, తొలగించగలడు. కానీ మన షేర్ కూడా ఉండాలి, అదే ప్రార్థన. మనం ప్రార్థించిందు చేతనే సహాయం జరుగుతుందని కాదు, ఇక్కడ మనం ప్రార్థించినందు చేత మనం దేవునితో బంధం కలిగి ఉన్నామని రుజువు చేసుకుంటున్నాం. అందుచేత భక్తుడు దేవునితో తనకున్న బంధాన్ని ప్రార్థన ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రార్థన బంధం కానప్పుడు, ప్రార్థన మనకు దేవునితో ఉన్న బంధం కానప్పుడు లోకం మనకు బంధకం అవుతుంది. అందుచేత లోకం మనల్ని బంధకాలలో ఉంచకుండా దేవునితో మనకున్న బంధాన్ని తెలియజేసేది ప్రార్థన. అందుచేత 2, 3, 4, 5 వచనాలలో కీర్తనకారుడు తాను చేస్తున్న ప్రార్థన, తనకు వ్యతిరేకులు ఉన్న ఈ లోకంలో, తానంటే పడని వారున్న లోకంలో తాను చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థనలో దేవుని నీతిని ప్రస్తావించాడు, దేవుని సామర్థ్యత ప్రస్తావించాడు, ఆయన ఆశ్రయమని, శైలమని, దుర్గమని. దేవుని నమ్ముకోవడానికి దేవుని శక్తి సామర్థ్యాలు కూడా మనకు తెలిసి ఉండాలి. ఆయన పాపాలు క్షమించువాడు అని మనం నమ్మకపోతే క్షమించమని అడగలేము.
ఆయన దీవించు శక్తి గలవాడని తెలియకపోతే మనం దీవించమని అడగలేం. ఆయన విడిపించుటకు శక్తి గలవాడని మనకు గ్రహించకపోతే విడిపించమని మనం అడగలేం. అందుచేత ఇక్కడ దేవుని నీతిని, దేవుని సామర్థ్యత, ఆశ్రయము, శైలము, దుర్గము అని దేవుణ్ణి ఆయన ప్రశంసిస్తున్నాడు. వీటన్నిటికి కారణం 5వ వచనం అంటున్నాడు, ఆయన నా నిరీక్షణకు ఆస్పదము, ద బేస్ ఆఫ్ మై హోప్. నా నిరీక్షణకు ఆస్పదం. దేవుని నమ్మడంలో ఒక నిజమైన వైఖరి ఆయన బయలుపరుస్తూ 6, 7, 8, 9 వచనాలలో తన సంగతి వ్రాస్తున్నాడండి. 2, 3, 4, 5 వచనాల్లో దేవుని గురించి రాశాడు. ఏమని? ఆయన నీతి, ఆయన ఆశ్రయదుర్గము, ఆయన శైలము, ఆయన దుర్గము అని వ్రాస్తున్నాడు. 6 నుండి ఆయన నిరీక్షణాస్పదము అని వ్రాశాడు. 6 నుండి దేవుడు తన పక్షంగా దేవునితో తనకున్న బంధాన్ని వ్రాస్తూ, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. గర్భవాసినది మొదలుకొని దేవుని కనికరం తన పక్షంగా ఎలా ఉందో తెలియజేస్తున్నాడు. గర్భవాసి అంటే మనం తల్లి గర్భంలో ఒక చిన్న కణంగా, జైగోటుగా మనం అందులో ప్రవేశించడం. సూది మనతో గుచ్చితే ఎంతో అంత చుక్కగా తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడ్డాం. అది ఒక జన్మ ప్రక్రియ. దేవుడు మనలను అప్పటి నుండి తన కనికరాన్ని మన ఏళ్ళ బయలుపరుస్తున్నాడు. అంత చిన్న ఒక కణంగా, కంటికి కనబడినంత కణంగా తల్లి గర్భంలో మనం ఉన్న తెలియదు ఆయన మనకు ప్రాపకుడు అని. గర్భస్రావంలో వెళ్ళిపోయిన కణాలు ఎన్నో ఉన్నాయి. రక్తస్రావంలో కొట్టుకుపోయిన కణాలు ఎన్నో లక్షలు ఉన్నాయి. ప్రభు మనకు ప్రాపకుడు అయి ఉన్నందు చేత మనము జన్మించగలిగాం. అది ఎంత ఇన్డెప్త్ స్తుతి చెల్లిస్తున్నాడో చూడండి. గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. ఇది మనందరి జన్మ వృత్తాంతం. దేవునికి మనకు ఉన్న వ్యక్తిగత జన్మబంధం ఇది. జన్మబంధం. భక్తులు దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో
తల్లి గర్భస్థ వ్యవస్థ నుండే వాళ్ళు ఆలోచనలు ప్రారంభించారు. దేవుని ఎరుగని వాళ్ళకి ఈ ఊహ ఉండదు, ఈ ఆలోచన ఉండదు. దేవుడు లేడు అనే వారికి అంతకంటే ఉండదు. ఇటీవల కాలంలో వస్తున్న కొత్త ట్రెండ్, ఇంకా ఎక్కువగా వస్తున్న ట్రెండ్ ఏమిటంటే, చాలా ఏండ్లుగా ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా విజృంభిస్తున్న ట్రెండ్, దేవుడు లేడు అని, ఉంటే కనపడమని, దాని మీద చర్చలు, దాని మీద సంభాషణలు, దాని మీద వెర్రి వేళాకోళపు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దేవుని గురించి చర్చించడమే ఒక వెర్రితనం. లోకంలో మనం చెప్పలేనివి చాలా ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడడం వ్యర్థం. అన్నీ చెప్పగలిగితే ఒక వ్యక్తి మాట్లాడవచ్చు. అన్నీ చెప్పడం చేత కాదు వీడికి. దేవుని గురించి మాట్లాడడం వెర్రితనం కాదా? ఇది గోళము వేలాడుతుంది అని చెప్తున్నది విజ్ఞాన సార్. ఎలాగ వేలాడుతుంది? భూమి మీద ఒక వస్తువు పైకి వేస్తే కింద పడుతుంది, కానీ భూమి కింద పడదు. ఒక వస్తువు పైకి వేసినప్పుడు భూమి ఆకర్షణ శక్తి వలన అది కింద పడుతుంది, కానీ భూమి కింద పడదు. ఎందుకు పడదు అంటే ఎవరు చెప్పలేరు. వస్తువు కింద పడుతుందంటే భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ పుల్ అని అంటారు. అది కనిపెట్టాడు సర్ ఐజాక్ న్యూటన్ అని చెప్తారు. కానీ భూమి పడకుండా ఉంది. ఇది ఎలా సాధ్యం? దీని చుట్టుకొలత, ఇంత బరువైన గోళం ఆకాశంలో వేలాడడం, భ్రమించడం, పగలు చీకట్లు రావడం, వెళ్ళిపోవడం, ఋతువులు రావడం, ఋతువులు వెళ్ళిపోవడం, ఇవన్నీ అనుభవించమే గలమే కానీ వివరాలు చెప్పలేము. ఇలాంటి పరిస్థితులు మనకు తెలియనివి లోకంలో చాలా ఉండగా దేవుని గురించి వాదించడం వెర్రితనం అవుతుంది. భక్తులు దేవుని అర్థం చేసుకోవడంలో ఎంత గొప్పగా ఉన్నారో చూడండి. అంచేది బైబిల్ అంతట్లో దేవుడు లేడు అన్నమాట ఒక్కచాటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఆ ఒక్క మాటే రాసి వదిలేశాడు బైబిల్. ఇంకా ఎక్కువ రాయడం వేస్ట్ అని. ఎక్కువ రాయడం వెర్రితనం అవుతుందనేమో. ఒక్క మాటే ఉంది. దేవుని గురించిన భయం, నమ్మకం ఉండాలే కానీ దేవుని గురించినటువంటి చర్చ కానీ, ఆయన ఉన్నాడా లేదా అనే సంగతులు ఆలోచించినంత వెర్రితనం మరొకటి లేదు. వీడికి చదివే లేకపోతే ఇక్కడి దాకా రాడీడు. కొంచెం చదువుకునేటప్పటికీ దేవుణ్ణి ప్రశ్నిస్తున్న భక్తులు చూడండి. తల్లి గర్భంలో నుండి నాకు ప్రాపకుడు నీవే నాయనా. గర్భవాసనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవు, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. 7వ వచనంలో నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే అంటున్నాడు. అనేకులకు వింతగా ఉండేవాడు విశ్వాసం. మనవి వింత జీవితాలు. మన భక్తి, మన విశ్వాసాలు, మన నమ్మకాలు ఎవరికి అర్థం కావు, మనకు మన దేవునికి తప్ప. అదొక వింత అనుభవం.
దేవుడు ఉన్నాడని చెప్పడం, ఆయన మాకు సహాయం చేస్తాడని చెప్పడం, అది వింత ఉద్ఘాటన. ఇతరులకు అది వింతగా ఉంటుంది. నేను అనేకులకు వింతగా ఉన్నానంటున్నాడు కీర్తనకారుడు. మనం అనేకులకు వింతగా ఉంటే అదొక స్టేటస్ అండి, అదొక స్టేజీ, అదొక స్టేజీ, అదొక కేడరు, అదొక ఎదుగుదల. మనం వింతగా ఉండడం ఒక ఎదుగుదల. లోకములో ఉండి వెర్రివారిని నేను ఏర్పరచుకొని ఉన్నాను, నానును సిగ్గుపరచుటకు అన్నాడు దేవుడు. అందుచేత మనం ఎంత వింతగా ఉంటే దేవుని దగ్గర అంత గొప్పగా ఉన్నాం. దేవుని దగ్గర అంత గొప్పగా ఉన్నాం. ఎంత గొప్పవాళ్ళం అంటే ఇతరులకు అర్థం కానంత గొప్పవాళ్ళం దేవుని దగ్గర. మన ఇంటి వారికే మన అర్థం కానంత గొప్పవాళ్ళం దేవుని దగ్గర. అందుచేత భక్తిని అవగాహన చూడండి. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉండును. దేవుని కీర్తి, దేవుని ప్రభావ వర్ణన అంటే రోజంతా దేవుని గురించినటువంటి స్పృహ కలిగి ఉండడం. గంటల దేవుడు కాదు, జీవితానికి దేవుడు. అంశత దినమంతయు నా నోరు నీ ప్రభావ వర్ణనతోనూ నీ కీర్తితోనూ నిండి ఉంటుంది అంటున్నాడు. 9వ వచనంలో వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. దేవుడు తన కనికరాన్ని వృద్ధాప్యంలో కూడా బయలుపరిచేవాడు. వృద్ధాప్యం గుండా మనం వెళ్ళాలి. వయో ప్రయాణం ఇది, వయో ప్రయాణం. ఎన్నో వయో యోజనాలు కదండి. వయో యోజనాలు మనం ప్రయాణం చేస్తున్నాం. యోజనాలు అంటే మైళ్ళు. జీవితంలో మనం ప్రయాణం చేస్తూ వస్తున్నాం. బలము క్షీణించిపోతుండగా దేవుడు విడువనివాడు. ఇది భక్తుని యొక్క ప్రార్థనలో తాను చేస్తున్న జ్ఞాపకాలు. అందుచేత ప్రియులారా, ఈ లోకయాత్రలో మనం కొనసాగుతుండగా మన ఈ వయోయాత్రలో, జీవిత యాత్రలో అనేక రకాల ఆటుపోట్లు, ఇబ్బందులు, అపాయాలు, ఒత్తిళ్ళు, బాధ్యతలు, పరిష్కారాలు ఎన్నో ఉంటాయి. చిక్కులు చుక్కల్ని చూపిస్తాయి మనకి. చిక్కులు మనం దిక్కులు చూచేలా చేస్తాయి. కానీ భక్తుడు ఏమంటున్నాడు? ఆయన నాకు ఆశ్రయదుర్గము, నా శైలము, నా దుర్గము. అంచేత ఇలాగూ మనకు ఆయన నిరీక్షణాస్పదంగా ఉన్నాడని ఎరిగిన వారమై ఉండి మన జీవిత యాత్రలో ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవిస్తూ దేవునితో మనకుండే బంధం, ప్రార్థనా బంధం, ప్రార్థనా బలం ఆయనతో మనం కలిగి ఉండి సంతృప్తి చెంది నిరీక్షణతో మన జీవితయాత్ర కొనసాగించడానికి ప్రభు తన సహాయాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్.